మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో జనవరి 2 నుంచి 9 వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందజేసేలా ప్రభుత్వ కసరత్తు. రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేలా క్లినిక్లు ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్. డిజిటల్ రికార్డులతో సమస్యలు పరిష్కరించేలా విధి విధానాల రూపకల్పన. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేడు సిడబ్ల్యూసీ భేటీకి హాజరు. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై అధిష్టానంతో చర్చించే అవకాశం. పాలమూరు రంగారెడ్డి అంశంపై అసెంబ్లీలోనూ పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయం. ఈ నెల 29న శాసనసభకు హాజరు కానున్న కేసీఆర్. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ యోచన. జీహెచ్ఎంసీతో కలిపి జరిపేలా అధికారుల కసరత్తు. పిల్లలు అశ్లీల చిత్రాలు చూడకుండా సాఫ్ట్వేర్ తేవాలన్న మద్రాస్ హైకోర్టు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రానికి సూచన. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9 వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు 22,50,00,000 నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ పూర్తయినా పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్ని సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ గ్రామ సభల ద్వారా పంపిణీకి కార్యాచరణ రూపొందించింది. జనవరి 2 నుంచి 9 వరకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలి. పట్టాదారు వివరాల్ని వెబ్లాండ్లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూసి ఎలాంటి తప్పులు లేని పాస్ పుస్తకాలు అందజేయాలి. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి. ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి. పంపిణీ ప్రక్రియ వీఆర్ఓ ఆన్లైన్ కేవైసీ ద్వారా నిర్వహించాలి. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవాలి. ఇది ఒక రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పాత భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. పారదర్శక పంపిణీలో భాగంగా నిర్ణయించిన తేదీ, సమయాలపై సంబంధిత ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ఇతర భాగస్వాములకు ముందే తెలియజేయాలి. జిల్లాల వారీ షెడ్యూల్ కార్యక్రమాల వివరాల్ని డిసెంబర్ 30లోగా సీసీఎల్ఏ కార్యాలయానికి పంపాలి. ముద్రణ పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్లో చాలా తప్పులు దొర్లాయి. వెబ్లాండ్లో ఉన్న వాటినే ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోనూ పుస్తకాలొచ్చాయి. ఫోన్, ఆధార్ నెంబర్లతో పాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లలోనూ అక్షర దోషాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయాల్సిన మొత్తం పుస్తకాల్లో సగానికి పైగా తప్పులే ఉన్నట్లు ప్రజా ప్రతినిధులు కూడా పేర్కొంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రభుత్వం వీటిపైన అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు లబ్ధిదారుల ఆధార్, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలి. ఎల్పీ, ల్యాండ్ పార్సెల్, విస్తీర్ణం, చనిపోయిన పట్టాదారుల స్థానంలో వారసుల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చూడాలి. రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీల్లో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత అంశాలు ఉంటున్నందున ఆ శాఖ పనితీరు పట్ల సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యవస్థలోని లోపాలు సరిదిద్దుతూ డిజిటల్ రికార్డుల ఆధారంగా ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరించేలా రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అమలవుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ అర్జీల స్వీకరణ, టేబుల్స్ ఏర్పాటు, పరిష్కారానికి విధి విధానాలు సూచిస్తూ సీసీఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును పూర్తిగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు సిబ్బంది అడంగల్ 10(1) ఖాతాలు, సెటిల్మెంట్ ఫేర్ అడంగల్, వెబ్లాండ్, ఓఆర్సీఎంఎస్, మీసేవ, ఇతర అవసరమైన రికార్డుల్ని డిజిటల్గా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాల్లో వెల్లడించింది. ప్రతి రెవెన్యూ క్లినిక్లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేసి అంకితభావంతో పనిచేసే సిబ్బందిని నియమించడంతో పాటు వచ్చిన ఫిర్యాదుదారుల్ని వేచి ఉండే ప్రాంతంలో కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. తరువాత స్వాగత కౌంటర్కు పిలిచి ఫిర్యాదుదారుని నుంచి ప్రాథమిక వివరాలు తీసుకోవాలని, స్కానింగ్, ఇతర పత్రాలు తీసుకుని నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని సూచించింది. ఇంకా ఏవైనా అవసరమైతే అర్జీదారునికి చెప్పాలని నిర్దేశించింది. సంబంధిత మోడల్ ఫార్మాట్లలో వివరాలు ఒకేసారి నమోదు చేసి పదే తిప్పించడాన్ని నివారించాలని ఆదేశాల్లో తేల్చి చెప్పింది. ఆర్ఓఆర్, పట్టాదారు పాసు పుస్తకం, ఆర్ఓఎఫ్ఆర్ 1/70కి సంబంధించినవి, రీసర్వే ఇలా 14 రకాల సమస్యలుగా అర్జీల్ని విభజించి వాటికనుగుణంగా 14 టేబుళ్లు, వాటి వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. సమస్య ఏ విభాగానికి చెందిందో గుర్తించి అర్జీదారుల్ని ఆ టేబుల్ వద్దకే పంపనున్నారు. టేబుల్ వద్ద ఉండే అధికారులు, సిబ్బంది అర్జీదారుకు సంబంధించిన సమస్య పరిశీలించాలి. అన్ని రకాల రికార్డులు చూడాలి. ప్రాథమికంగా ఏం చెయ్యాలో నమోదు చెయ్యాలి. సివిల్ వివాదాలైతే కోర్టు, జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించాలి. ఏదైనా సమస్యపై నిర్ణయం తీసుకోవడమో, స్పష్టత అవసరమో అయినప్పుడు తహసీల్దార్ను టేబుల్ వద్దకు పిలిచి అర్జీదారుతో మాట్లాడించాలి. తహసీల్దార్ అవసరమైతే వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్లతో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవాలి. నిర్దేశిత విధానంలో యాక్షన్ టేకన్ రిపోర్టు సిద్ధం చెయ్యాలి. క్షేత్ర విచారణ, ఓఆర్సీఎంఎస్ అప్పీలు, మీ సేవలో దరఖాస్తు, ఆక్రమణ, ఇతర సూచనలు అందులో పేర్కొనాలి. ఆర్ఓఆర్ కేసుల్లో అప్పీలు అవసరమైతే తహసీల్దార్, సబ్ కలెక్టర్ స్పందించాలి. ఓఆర్సీఎంఎస్ ద్వారా అప్పీలు చేసి సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చెయ్యాలి. మ్యూటేషన్, ఎఫ్ఎంసీ 1B తదితర సేవలవైతే సేవా కౌంటర్కు పంపి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలి. రెవెన్యూ క్లినిక్ ఏటీటీతో జత చెయ్యాలి. ఆక్రమణ, ఆర్ఓఎఫ్ఆర్ 22A, అటవీ పట్టా, రీసర్వే, ఎఫ్లైన్, సబ్ డివిజన్, కోరిలేషన్ తదితర విషయాల్లో ఏం చెయ్యాలో సంబంధిత మోడల్ ఫార్మాట్లలో సూచించారు. సాధ్యమైనంత వరకు రెవెన్యూ క్లినిక్లలో అధికారుల వద్ద ఉండే డిజిటల్ లేదా కార్యాలయ దస్త్రాల ఆధారంగా సమస్య పరిష్కరించాలి. అలా పరిష్కారం చేయలేనప్పుడే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలి. ఆ విషయాన్ని ఏటీటీలో నమోదు చెయ్యాలి. వీఆర్ఓ, సర్వేయర్, ఆర్ఐ అందుకనుగుణంగా విచారణ లేదా సర్వే చేసి ఫోటోలు తీసి నివేదికల్ని త్వరితగతిన సమర్పించాలి. సంక్లిష్ట కేసుల్లో తహసీల్దార్లు, సిబ్బందితో కలిసి చర్చించేందుకు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ టేబుల్స్ ఏర్పాటు చేయాలి. అధికార పరిధి, సందేహాలు, విధాన వివరణలు, అంతర్శాఖల సమస్యల్ని అక్కడే పరిష్కరించి ఆలస్యాన్ని నివారించాలి. ప్రతి మధ్యాహ్నం సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ క్లినిక్లో సిద్ధం చేసిన ఏటీటీల్ని సమీక్షించి వాటి నాణ్యత, సాధ్య, కాలపరిమితుల్ని పరిశీలించి తగిన సూచనలు చెయ్యాలి. అదే రోజు ముగింపు, పెండింగ్ విచారణలు, జారీ చేయాల్సిన ఆదేశాలు, ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాచారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. సవరణ, మ్యూటేషన్, అప్పీలు నమోదు, ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి చర్య తీసుకున్నారో ఫిర్యాదుదారునికి తెలియజేయాలి. సరైన సమాచారం ఇచ్చారో లేదో, ఫిర్యాదుదారు సంతృప్తి చెందారో లేదో నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చెయ్యాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్త్రీశక్తి పథకానికి అదనంగా మరో 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు స్త్రీశక్తి పథకం అమలు కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. నెలకు 160 కోట్ల చొప్పున 5 నెలలకు ముందస్తుగా నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆగస్టు నుంచి అక్టోబర్ నెల వరకు 400 కోట్ల నిధులను గత నెలలోనే ప్రభుత్వం విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్త్రీశక్తి పథకానికి మొత్తం 1200 కోట్ల నిధులు వెచ్చించినట్లయింది.
ఢిల్లీలో నేడు జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నిన్న రాత్రి సీఎం ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో జాతీయ ఉపాధి హామీ పథకం విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై సమీక్ష, 2026లో జరగనున్న అస్సోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. సమావేశం తర్వాత సీఎం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలను కలిసి మంత్రివర్గ విస్తరణతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు నేతలు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ పేరును తొలగించినందుకు ఈ నెల 28న నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన టీపీసీసీ ఇప్పుడు గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రాలలో మహాత్మాగాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు, చేస్తున్న నష్టాన్ని ప్రజాక్షేత్రంతో పాటు శాసనసభ వేదికగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 2 ఏళ్లుగా పనులు పూర్తి చేయకుండా 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరటం ఘోర తప్పిదమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణపై శాసనసభ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉద్యమం చేపట్టారని ఇటీవల జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ సమావేశానికి కొనసాగింపుగా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ప్రాజెక్టుతో సంబంధమున్న జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు, ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ నేతలకు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ధ్యేయంతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పాలమూరు జిల్లా సాగునీటి వసతిని మెరుగుపరిచినట్లు కేసీఆర్ చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వడం సహా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 90% పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, పనులు చేపట్టలేదని కేసీఆర్ ఆక్షేపించారు. ఏపీ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ను వెనక్కి పంపితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని లేఖ రాయడం దారుణమని మండిపడ్డారు. ఇది తెలంగాణకు ద్రోహం చెయ్యడమేనని ఘాటుగా విమర్శించారు. ఆది నుంచి తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పుడూ ద్రోహమే చేసిందన్న ఆయన, పాలమూరు రంగారెడ్డి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని కాంగ్రెస్, బీజేపీ పణంగా పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలపై బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలన్న కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని నేతలకు తెలిపారు. నీటి హక్కుల్ని పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని నేతలతో వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలపై నేతలతో కేసీఆర్ చర్చించారు. అయితే వాటి నిర్వహణ తేదీలు, ప్రదేశాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మొదటి సభ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బహిరంగ సభల నిర్వహణ విషయమై నేతలతో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే, అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సూచించినట్లు తెలుస్తోంది. సర్కారు యోచనతో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు.
తెలంగాణలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నద్దమవుతోంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గడువు జనవరితో ముగిసింది. అప్పట్నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్ ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొన్ని నగర పంచాయతీలో మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది. ప్రస్తుతం తెలంగాణలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగా ఆ ఎన్నికల్ని ముగించాలని భావిస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉన్నందున వాటిని మినహాయించనున్నారు. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేసే పని మొదలుపెట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం నాటికి ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల దృష్ట్యా పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అక్టోబర్లో ప్రభుత్వం 2,780 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన ఆ నిధుల ద్వారా 2,432 పనులు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి 15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీల్ని విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారు. కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన తెలంగాణ వాటా నిధులు రప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. జనవరి చివరి నాటికి ఆ పనులన్నీ కొలిక్కి తేవాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిశగా పర్యావరణ హితమైన వస్త్రధారణను ప్రోత్సహిస్తూ రూపొందించిన సింగిడి కలెక్టివ్ నూతన ఫ్యాషన్ బ్రాండ్ను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ నేల స్వభావానికి అద్దం పట్టేలా పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయ చేనేత నైపుణ్యంతో ఈ బ్రాండ్ రూపుదిద్దుకున్నట్లు సింగిడి ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ గడ్డ ఎప్పుడూ కొత్తదనానికి వేదికగా నిలుస్తుందన్న కేటీఆర్ ఇక్కత్తు నుంచి గొల్లభామ చీరల వరకు మన నేతన్నల నైపుణ్యం అద్భుతమని ప్రశంసించారు. ఈ వారసత్వాన్ని నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా మార్చుతూ పర్యావరణానికి హాని లేని రీతిలో సింగిడి కలెక్టివ్ ముందడుగు వేయటం హర్షణీయమని అన్నారు. వ్యాపారమే కాకుండా మన నేతన్నలకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో యువత ఇటువంటి స్టార్టప్లను స్థాపించడం గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మన మూలాలను గౌరవించేలా వస్త్రధారణ ఉండాలన్నదే తమ లక్ష్యమన్న సింగిడి కలెక్టివ్ వ్యవస్థాపకులు విశ్వసారథి అంతరించిపోతున్న సహజ రంగుల అద్దకం విధానాలపై లోతైన పరిశోధన చేసి వస్త్రాలను రూపొందించినట్లు తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవరి 3న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో నిర్మించే అతిథి గృహం, దీక్షా మండపానికి జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ 29న పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. తనను ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి రక్షించారని పవన్ నమ్ముతారు. అందుకే ఉప ముఖ్యమంత్రి కాగానే కొండగట్టు వచ్చారు. ఆ సమయంలో ఆలయ అధికారులు, పూజారులు కొండగట్టులో అతిథి గృహం, దీక్షా మండలం కావాలని కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు లేఖ రాశారు. పవన్ విజ్ఞప్తి మేరకు టీటీడీ బోర్డు 35.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 100 గదులతో అతిథి గృహం, 2,000 మంది కూర్చునేలా దీక్షా మండపం హాలు నిర్మించనున్నారు. దీనికి పనుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, టీటీడీ అధికారులతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారనే వివరాలతో మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్లో ఏసీబీ డీజీ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించి తగిన ఉత్తర్వులిస్తామని న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రకటించారు. పరకామణి చోరీ కేసు రాజీ ఘటనపై ఇప్పటికే చాలా వరకు దర్యాప్తు పూర్తయిందని, కొన్ని అంశాల్లో మాత్రమే దర్యాప్తు మిగిలి ఉందని గుర్తు చేశారు. ఈ కేసులో విభిన్న అంశాలు ముడిపడి ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని సిఐడికి సూచించారు. తదుపరి విచారణను జనవరి 5కి వాయిదా వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన అక్రమాలు, చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై సిఐడి విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులను ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చేశారో ఆ వివరాలతో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని
ఏసీబీ డీజీని ఆదేశించింది. ఏసీపీ డీజీ తరపున న్యాయవాది సీతిరాజు శ్యామ్ సుందర్రావు వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించామన్నారు. సిఐడి తరపున అదనపు పీపీ పాణిని సోమయాజీ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. 2026 జూన్ నాటికల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 7 కిలోమీటర్ల టన్నెల్ 2 లైనింగ్ పనుల్లో 3.2 కిలోమీటర్లు పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. టన్నెల్ 2లో చిక్కుకున్న బోరింగ్ మెషిన్ తొలగించేందుకు నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక మేరకు బోరింగ్ మెషిన్ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని నిమ్మల తెలిపారు. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులైనా రేపు 2026 జూన్ కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తూ ఈ రోజే కాదు ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ టన్నెల్ 2కి సంబంధించినటువంటి ఆ లైనింగ్ మేము అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు ఉంటే ఈ 14-15 నెలల కాలంలో మరి 3.2 కిలోమీటర్ల లైనింగ్ ని పూర్తి చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఇంకా దాదాపు 3.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు జూన్ లో పూర్తి చేసేటువంటి విధంగా నెలల వారీగా కూడా వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. పిల్లలు ఆన్లైన్లో అశ్లీల చిత్రాలు చూడటాన్ని అడ్డుకునేలా సాఫ్ట్వేర్ తప్పనిసరి అని కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది. ఈ అంశంపై విజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జాతీయ బాలల సంరక్షణ చట్టం ప్రకారం ఇలాంటి అశ్లీల వీడియోలను అడ్డుకునేలా సాఫ్ట్వేర్ను ఉపయోగించాలంటూ కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, బాలల హక్కుల సంరక్షణ కమిషన్లను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన మదురై ధర్మాసనం కేంద్రం 2017లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇలాంటి వివాదాస్పదమైన వీడియోలను అడ్డుకోవడానికి మార్గాలు ఉన్నాయని తెలిపింది. అశ్లీల వీడియోలను పిల్లలు చూస్తే దుష్ప్రభావానికి గురవుతారని వెల్లడించింది. ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్ల లోపు పిల్లలు ఆన్లైన్ చూడటాన్ని కేంద్రం నిషేధించాలని, అప్పటి వరకు ఈ విషయమై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల కమిషన్ వంటివి చేపట్టాలని మదురై ధర్మాసనం సూచించింది. H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది భారతీయులకు నిర్ణయించిన ఇంటర్వ్యూలను అమెరికా వాయిదా వేయడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికా వర్గాలతో చర్చిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ నెల ద్వితీయార్ధంలో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా అనేక నెలల పాటు వాయిదా వేశారన్న ఆయన దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రొఫైల్స్ను, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలు ఏకంగా 2026 మే నెలకు వాయిదా పడినట్లు కొందరు దరఖాస్తుదారులకు ఈమెయిల్స్ వచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ఇలాంటి మార్పుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తూ ప్రభుత్వానికి పలువురు వినతులు సమర్పించారని పేర్కొన్నారు. వీసాల అంశం దేశ సార్వభౌమ పరిధిలోనిదన్న జైస్వాల్ అందుకే ఈ అంశాన్ని ఢిల్లీ, వాషింగ్టన్ డీసీలోని అమెరికా వర్గాల దృష్టికి తీసుకువెళ్లి అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. ఇంటర్వ్యూల వాయిదాతో చాలా మంది ప్రవాస భారతీయులు మన దేశంలో ఎక్కువ కాలం నిలిచిపోవలసి వస్తోందన్నారు. దీనివల్ల వారు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇలాంటి కష్టాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని జైస్వాల్ వివరించారు. సిరియా హోమ్స్లోని ఒక మసీదులో జరిగిన బాంబు దాడిలో సుమారు 8 మంది మృతి చెందారు. దాదాపు 18 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ప్రార్థనా సమయంలో పేలుడు జరిగినట్లు సిరియా అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మసీదు కిటికీలు, గోడలు పగిలినట్లు తెలిపారు. మృతదేహాలను, క్షతగాతులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. మసీదు లోపల పేలుడు పరికరాలు అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తు తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితుల కోసం కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు వివరించారు. మసీదులో బాంబు దాడి తామే పాల్పడినట్లు సరాయా అన్సార్ అల్ సున్నా అనే గ్రూపు ప్రకటించింది. ఈ దాడికి తామే బాధ్యులమని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసింది.